హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. జస్ట్ 500 రూపీస్కు 6 months వ్యాలిటీ తోటి కోర్సు ప్రజెంట్ మన యాప్లో అందుబాటులో ఉంది. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత మీకు నచ్చితే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. హ్యాండ్ రైటింగ్ చేసి రాసినటువంటి నోట్స్ అది ప్రతి మంత్కి 40 pages చొప్పున చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే అందించడం జరిగింది. సో దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో ఉంటుంది. శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత నచ్చితే మీరు 120 రూపీస్ చెల్లించి 6 months పీడిఎఫ్ పొందవచ్చు. పర్ మంత్కి అయితే 20 రూపీస్ ఉంది. ఇంకా అదే కాకుండా మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా మీకు టెస్ట్ సిరీస్ ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. తెలంగాణ చరిత్ర 99 రూపీస్కు 1500 బిట్స్ తోటి మీకు అందుబాటులో ఉంది. అవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా మీకు 150 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి అయితే అందుబాటులో ఉంది. సో మీకు రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి అయితే యూజ్ అవుతాయి. సో ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్లు వాళ్ళు ఇక్కడ వెబ్సైట్లో నిన్న ఈవినింగ్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు 10th తోటి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ డేట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ నెల 18, 19వ తేదీన దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్లు వీరు ఇక్కడ ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఓన్లీ ఇక్కడ మీ ఏదైతే క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వాటిలో మిస్టేక్ ఉంటే మాత్రం వాటికి చేసుకోరాదని చెప్పేసి మిగతా వాటిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు, సో దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇస్తారా లేదా అని చెప్పేసి కొంతమంది మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అడగడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఈ నెల 18, 19వ తేదీన సో ఇక్కడ ఈ లింక్ దీనిపైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఓపెన్ అవుతుంది మీ అప్లికేషన్. సో మీ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సెర్చ్ చేసుకోండి. సో ఇది మనకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షల ఐబీపీఎస్ కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ కమిషనర్ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా అభ్యర్థులు జూలై 14 నుంచి జూలై 25లోగా ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని బుద్ధ భవన్లో ఆగస్టు 5వ తారీఖు నుంచి 60 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. ఉచిత కోచింగ్కు మొత్తం 100 మందిని ఎంపిక చేస్తామని, అందులో ఎస్టీలకు 75, ఎస్సీలకు 15, బీసీలకు 10 సీట్లు కేటాయిస్తామని చెప్పేసి వివరించారు. మహిళలకు 33%, దివ్యాంగులకు 3% రిజర్వేషన్ ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఎంపికైనటువంటి అభ్యర్థులకు స్టైఫండ్తో పాటు బుక్ మెటీరియల్ ఇస్తామని వెల్లడించారు. సో వివరాలకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం, దీన్ని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు ఇక్కడ విషయంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ నాబార్డులో ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఈ రోజు కూడా మనకు 2-3 న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ 2022 సంవత్సరానికి గాను ఈ ఆఫీసర్ గ్రేడ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అయితే కోరుతుంది. సో ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్లో 161 ఉన్నాయి, రాజ్భాషా సర్వీస్లో 7, ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్లో 2 పోస్టులు. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 18 నుంచి దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 7 తారీఖున లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అయితే మనకు అదే రోజున ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ తోటి నేను ఆ రోజు వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా సీడాక్లో 104 పోస్టులకు సంబంధించి ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, అదేవిధంగా ప్రాడక్ట్ మేనేజర్లు, సీనియర్ డెవలపర్, డేటా సెంటర్ మేనేజర్ సంబంధించినటువంటి విభాగాల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అర్హత సంబంధిత సబ్జెక్టులో బీఈ, బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు, పీజీ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి జూలై 18th అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా ఎన్టీపీసీలో కూడా 60 ఉద్యోగాలకు సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం. ఇంజనీరింగ్ అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వీటిని చెక్ చేయండి. సో ఇది ఇంతకు ముందు ఇచ్చినటువంటి సీడాక్లో ఉద్యోగాలకు సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే హెచ్సిఎల్ టెక్లో 10,400 నియామకాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో జూలై సెప్టెంబర్లో నియామకాలు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ ఈనాడులో చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సిబ్బంది వలస అధికంగా ఉండడంతో జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో
10,400 మందిని తాజా ఉత్తీర్ణులకు అవకాశం కల్పిస్తామని హెచ్సిఎల్ టెక్నాలజీ ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో 6,023 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు ఆర్థిక ఫలితాలు వెల్లడి సందర్భంగా వెల్లడించినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో రానున్నటువంటి జూలై అండ్ సెప్టెంబర్ లోపు హెచ్సిఎల్ టెక్లో 10,400 నియామకాలు చేయనున్నట్లు సో దానికి సంబంధించినటువంటి సంస్థ మనకి ఇక్కడ ప్రకటించినట్లు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఢిల్లీలో 1,411 కానిస్టేబుల్ కొల్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి నోటిఫికేషన్. ఎందుకంటే ఇక్కడ మనకు తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కనుక మీకు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. కొన్ని చేంజెస్తో ఉంటుంది, కొన్ని చేంజెస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. దీనికి ఈసారి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కనుక ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ మీకు 100 రూపీసే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో మీరు ఏ విధంగా అప్లై చేయాలి, పరీక్షా కేంద్రాలు అండ్ ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుంది, ఇంకా దానికి సంబంధించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టులు ఏ విధంగా ఉంటాయి అండ్ వాటికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయని డీటెయిల్స్ ఇచ్చారు. సో వీళ్ళ దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకుని లేదంటే ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ చూసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈరోజు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూసినట్టయితే మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఆర్య నాగరికత, సో మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆర్య నాగరికతకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ మనం సింధు నాగరికత ఆర్యులకు సంబంధించి మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మినిమం 1 or 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. సో దానిలో ఈరోజు మనకు ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదంకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. 4 ఏళ్ళకు ఒకసారి పులుల గణన అంటూ ఇక్కడ మనకు సో తెలంగాణ జాబ్ స్పెషల్లో భాగంగా ఈరోజు అయితే ఒక మంచి ఆర్టికల్స్ రావాలని మనకి ఏదైతే టైగర్ రిజర్వాయర్స్ తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి. సో అదేవిధంగా ఈరోజు ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను. మనకు తెలంగాణ 33 డిస్ట్రిక్ట్ జాగ్రఫీలో భాగంగా నేను క్వశ్చన్స్ అందిస్తున్నాను కదా, దానికి సంబంధించి నేను ఆల్రెడీ 2 days బ్యాక్ దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. ఒకసారి అది కూడా చూడండి, దానిలో మంచి క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అభయారణ్యాలు ఇది మనకు మొత్తం 12 రక్షిత ప్రాంతాలను గుర్తించింది, 9 అభయారణ్యాలు ఉన్నాయి, 3 జాతీయ పార్కులు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి రచయితలకు సంబంధించి కావచ్చు, ఇంకా కనుమలకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మనం ఇక్కడ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఈరోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. సో దీనిలో మనకు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సింగరేణి ఎడిట్ ఆప్షన్ అనేది ముఖ్యమైన అప్డేట్. ఎవరైనా ఉంటే అభ్యర్థులు దాన్ని ఎడిట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో అదేవిధంగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అక్కడ యూస్ఫుల్ కంటెంట్ అనేది ఇంకా రాబోతుంది. అంటే జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా, అంటే ఈ ఏదైతే మనకు టెస్ట్ సిరీస్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాం. ఇంకా దాని తర్వాత పాలిటీ కావచ్చు, ఇతర సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా వస్తాయి కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.